గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పేనియర్కి సంబంధించి మినీ ఏటీఎం ఎలా వాడాలి, అవి ఏ విధంగా ఆన్లైన్ వర్క్ అవుతుంది, ఎలా అప్డేట్ చేస్తే మనం పేమెంట్స్ తీసుకోగలుగుతాం, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఈ డివైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆన్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు బ్లూటూత్ కనెక్షన్ ఆటోమేటిక్గా ఈ డివైస్లో మనం పేనియర్లో లాగిన్ అయి ఉంటే మైక్రో ఏటీఎం ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ 4వది దాన్ని క్లిక్ చేస్తే మనకు ఏ డివైస్ ఉంటుంది. ఇది మోర్ఫన్ 63 ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేస్తాము. ఇక్కడ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ పోయినట్టేనే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ పేర్ యువర్ మైక్రో ఏటీఎం డివైస్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ డివైస్ సీరియల్ నెంబర్ ఇది ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేశాక మనకి కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, ఎంటర్ చేసి ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తేనే డైరెక్ట్ సబ్మిట్ వస్తుంది ఫ్రెండ్స్. సబ్మిట్ వస్తేనే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ కొట్టాలి. డౌన్లోడ్ కొడితేనే మనకి అక్కడ కార్డ్ అనేది యూజ్ చేయమని వస్తుంది. ఇన్సెట్ యూజ్ ఇక్కడ మన స్క్రీన్లో కనబడుతుంది కదా, అక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీకి యూజ్ ద కార్డ్ అంటుంది ఫ్రెండ్స్. మనది మామూలు చిప్ టైప్ అయితే ఈ సైడ్లో రైట్ సైడ్లో ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. లేదు మ్యాగ్నెట్ టైప్ అయితే ఇక్కడ టాప్లో పెడతాం ఫ్రెండ్స్. ఇంకా వైర్లెస్ ఇది వస్తుంది కదా ఫ్రెండ్స్, కొత్తగా లేటెస్ట్గా వీసా, అదైతే ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ పెడితేనే మనకి టైం అనేది ఉంటుంది. ఆ టైం అయిపోతే ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ అట్లే విత్డ్రాల్కి వెళ్తాం. విత్డ్రాల్కి వెళ్ళి అమౌంట్ మోర్ దెన్ 100 ఫ్రెండ్స్. 100 కన్నా తక్కువ పెడితే యాక్సెప్ట్ చేయదు. చూడండి, మోర్ దెన్ 100 ఫర్ ఎగ్జాంపుల్ 150 పెడితే ఓకే, సబ్మిట్ కొడితే యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అట్ ఏ టైం మనకి విత్డ్రా అమౌంట్ ఇక్కడ మినీ ఏటీఎంలో చూడండి ఫ్రెండ్స్, యూజ్ ది కార్డ్ అన్నప్పుడు ఇన్సెట్ కార్డ్ అనేది మనం ఇట్లా రైట్ సైడ్ కానీ చిప్ టైప్ వస్తుంది కదా ఫ్రెండ్స్ లేటెస్ట్గా, అది ఇక్కడ పెడతారు. ఓల్డ్ మోడల్ అది ఇక్కడ టాప్లో పెడతారు. పేమెంట్ అనేది యాక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా మైక్రో ఏటీఎంలో అమౌంట్ను డ్రాలు చేస్తాం ఫ్రెండ్స్. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇలా చేసిన బ్యాలెన్స్ మనకి డైరెక్ట్గా అంటే విత్డ్రాల్ చేసింది డైరెక్ట్ ట్రేడ్ బ్యాలెన్స్లోకి మూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా మనం ఇంతకుముందు చేస్తూ ఉన్నామో ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ మనం చూడాలంటే టాప్ ఇక్కడ గ్రాఫ్ మార్ ఉంది చూడండి ఫ్రెండ్స్. రిఫ్రెష్ కన్నా పక్కలో ఆ గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మైక్రో ఏటీఎం రిపోర్ట్స్ అని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఈరోజైతే నేను ఒకటి చేశాను ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తాను.
అంటే టైం ఎక్కువ అయిపోయింది. నేను ఎస్టర్డే 16వ తేదీ చేశాను. 16వ తేదీ 12 దాటిపోయిన టైం. ఈ వీడియోని మీకు తెలియజేయాలని నేను కష్టపడుతున్నాను. ఈ విధంగా ఎర్నింగ్ది 150కి 25 పైసా కమిషన్, రిటైలర్ కమిషన్ వచ్చింది ఫ్రెండ్స్. రిసిప్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి రిసిప్ట్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రిసిప్ట్ కూడా ఎవరికైనా మీరు కస్టమర్కి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఈ మైనీ ఏటీఎం అనేది ఓన్లీ పేనియర్కి మాత్రమే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చారు కదా, వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేసి ఇస్తారు. అందువల్ల వేరే దీనికి పనిచేయదు. ఓన్లీ పేనియర్ అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ రిసిప్ట్ని మీకు చూపించాలని ప్రయత్నించాను. ఫస్ట్లో అయితే వచ్చింది, మళ్ళీ ఏదో స్లోగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అదేదో ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. తీసిన అమౌంట్ అవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. అది విషయం. మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే తప్పకుండా మీకు రిప్లై ఇవ్వగలుగుతానని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మినీ ఏటీఎంని వాడడం, మీకు ఎటువంటి డౌట్లైనా పర్లేదు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.